వందనాలు, సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలి. మరి ఈ దేశంలో రైతు బిడ్డలు, కరెంటు వాళ్ళు, పోలీసు వాళ్ళు, డాక్టర్లు, సిస్టర్లు, సైనికులు, దేశ నాయకులు, పెద్దవారు, పసిబిడ్డలు కానించి అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి. పాడి పంటలు దేవుడు మంచిగా ఇవ్వాలని కోరుకోవాలి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ప్రతి పట్టణానికైనా, ప్రతి జిల్లా అయినా, ప్రతి గ్రామానికైనా మరి సేవకులు వెళ్తున్నాగా ముందు దేవుడు నడవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. యెహోవా ముందు నడుస్తేనే, ఆ తండ్రి ఆజ్ఞ లేకపోతే మనం ఏమి చేయలేము. దేవుడు గొప్పవాడై ఉన్నాడు. మరి ఆనాడు ఎంతోమంది సేవకులకి బాధలు పడుతున్నారు, ఎన్నో వేదనలు చేస్తున్నారు, ఎన్నో కష్టాలు పెడుతున్నారు. అందరూ మరి ఎందుకు ఈ భూలోకంలో ఇంతగా పాపం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఏ ప్రాంతానికి వెళ్ళిన సేవకులు ప్రార్థన చేస్తే ఆ ప్రాంతము మంచి వర్షాలతో, పంటలతో ఉంటారని నేను భావిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరు కలిగి ఉండాలి, అందరూ బాగుండాలి అని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే సేవకులకి కష్టపెట్టినా ఏమీ రాదు. దేవుడు మాటలు ఇష్టమైన వాళ్ళే వింటారు. అందరూ వినమని ఎవరు చెప్పట్లేదు. అందుకోసమే చాలామందికి బాధలు పెడుతున్నారు, కొడుతున్నారు, వేదన గురి చేస్తున్నారు సేవకులకి. మరి పవన్ పాస్టర్ గారు కూడా చనిపోయి ఉన్నారు, మన మధ్యలో లేరు. ఆయన ప్రార్థన ఎక్కడికి పోలేదు, ఆయన చేసిన బోధ ఎక్కడికి పోలేదు. ఆయన కుటుంబం చల్లగుండాలని మనం అందరం కోరుకోవాలి. మేలు జరగాలి ఆయన కుటుంబానికి. ఆయన లేని లోటు తీర్చి ఘనమైన దాంట్లో వాళ్ళ కుటుంబంలో నుంచి ఘనమైన సేవకులు ఒకళ్ళు బయటికి రావాలని నేను నిజంగానే కోరుకుంటున్నానండి. ఆయన ఆత్మ శాంతించాలి. అయ్యా వీలైతే ఆయన సమాధి దగ్గరికి కూడా నేను వెళ్ళి ప్రార్థన చేయాలని ఎంతో ఆశగా ఉన్నాను. ఆ దేవుడు మరి నన్ను నడిపించాలని ఆ దేవుణ్ణి అడుగుతున్నాను. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, పవన్ పాస్టర్ గారు సమాధి వైపు నేను వెళ్ళి ప్రార్థన చేయాలని నా మనసు ఉంది. వేదన, మీరిచ్చిన హృదయము అయ్యా, మీరు నడిపించే దేవుడి వైపు ఉన్నావు. నీ నామానికే మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం పరిచి మేలు చేసి ఆశీర్వదించండి. సహాయము దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరి కొరకు ప్రార్థన చేయండి. ఆ కుటుంబం, సేవకులు లేని కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరు సేవకుల కొరకు ప్రార్థన చేయండి. అందుకోసమే అందరూ బాగుండాలంటే మనం కూడా